దీప్తి, ఒకే విషయంలో ఒకే పరిశ్రమ నుంచి రకరకాల రియాక్షన్స్. అవును, పరువు పోయిందని, వేధిస్తున్నారని, తప్పేంటని ఇలా రకరకాల రియాక్షన్స్ కనిపిస్తున్నాయి. డ్రగ్స్ కేసు విషయంలో నిజంగా టాలీవుడ్ పరువు పోయిందా? విచారణ కోసం సిట్ దాకా వెళ్లిన వాళ్ల కుటుంబాలు వేధింపులకు గురయ్యాయా? దీనిపై రియల్ రియాక్షన్ చాలా వెరైటీగా ఉంది. సిట్ విచారణ బాగోలేదని కొందరు, టాలీవుడ్లోనే డ్రగ్స్ ఉన్నాయా ఇంకెక్కడా లేవా అని మరికొందరు ప్రశ్నిస్తుంటే, పోసాని మాత్రం విచారణ చేస్తే తప్పేంటి అని ప్రశ్నిస్తున్నారు. ఇది పౌరులుగా మన బాధ్యత తప్ప పరువుకి సంబంధించిన మ్యాటర్ కాదంటున్నారు. పూరి జగన్నాథ్, శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజు, తరుణ్, నవదీప్, ఆర్ట్ డైరెక్టర్ చిన్న ఒకరి తర్వాత ఒకరు సిట్ మెట్లు ఎక్కొచ్చారు. రేపటి నుంచి చార్మి, మొహమ్మద్ ఖాన్, రవితేజ, నందు ఇలా ఇంకొందరు కూడా సిట్ గేట్ ముందుకు వెళ్లనున్నారు. డ్రగ్స్ కేసుకు సంబంధించి సిట్ చేస్తున్న ఈ విచారణపైనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దర్యాప్తు సరిగా లేదని, టాలీవుడ్ ను బద్నాం చేసే ప్రక్రియ జరుగుతోందని రాంగోపాల్ వర్మ, ఆర్ నారాయణమూర్తి, జీవిత, సుమన్ సహా పలువురు ఆరోపిస్తున్నారు. ఇదే కోణంలో నటి చార్మి కూడా హైకోర్టుకెళ్లింది. దర్యాప్తు బాలేదంటూ వాదించింది. కానీ ఆమెను విచారణ నుంచి తప్పించని కోర్టు లేడీ ఆఫీసర్ల సారథ్యంలో ఉదయం 10 గంటల నుంచి 5 గంటల మధ్య విచారించొచ్చని తేల్చి చెప్పింది. అయితే ఇదే రియాక్షన్ అందరి నుంచి ఉందా అంటే నో అనే చెప్పాలి. ఎందుకంటే పోసాని కృష్ణమురళి లాంటి కొందరు తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించే హక్కు అధికారులకుంది, సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత పౌరులుగా అందరిపై ఉందంటూ చెప్పుకొచ్చారు. మొత్తంగా డ్రగ్స్ కేసులో రియల్ రియాక్షన్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కేవలం ఫిల్మ్ ఇండస్ట్రీ మనుషులు కాబట్టి, పబ్లిక్లో ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి మనం కథలో దాని మీద ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అనేది ఇది ఒక సినిమాని చేస్తున్నాం. ఫస్ట్ యాక్చువల్లీ దిస్ ఇస్ లైక్ ఎ ఫిల్మ్ అండ్ వన్ మోర్ ఫిల్మ్. బట్ ఈ ఫిల్మ్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇట్ ఈస్ హర్టింగ్ పీపుల్, ఈజ్ హర్టింగ్ పీపుల్స్ రెప్యుటేషన్స్ అండ్ దేర్ కన్సర్న్ ఫ్యామిలీస్. అసలు ఇంకా క్రైమ్ లేకుండా, క్రిమినల్ కేసు పెట్టకుండా, ఛార్జ్ షీట్ లేకుండా టోటల్ బిల్డప్ ఎలా ఉందంటే, ఈ సినిమా వాళ్ళందరూ విలన్స్, వాళ్ళు డ్రగ్గుల్లో మునిగి తేలుతూ ఉంటారు. వాళ్ళ తాట తీర్చడానికి అకుల్ సబర్వాల్ అనే ఒక హీరో వచ్చారు అని హై స్పీడ్ షాట్లు వేసి అది చేసి ఇది చేస్తున్నారు. ఏంటి, వీళ్ళని ఆల్రెడీ విలన్స్ కింద వేసి అకుల్ సబర్వాల్ హీరో. టాలీవుడ్లో ఏంది, వాళ్ళకి కొన్ని అనుమానాలు వచ్చినాయి. టాలీవుడ్లో కొంతమంది డ్రగ్స్ తీసుకుంటున్నారని, కొంతమంది అమ్ముతున్నారని, కొంతమంది మీడియేట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళకి కొన్ని అనుమానాలు వచ్చినాయి. ఇప్పుడు ఆ వ్యవస్థ ఉంది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ, అకుల్ వాళ్ళు ఆఫీసర్స్ కానీ, వాళ్ళు దేనికి నియమించబడ్డా మనమే పెట్టాం, మన డబ్బులు ఇచ్చి వాళ్ళని మన సర్వెంట్గా దేనికి పెట్టాం. సొసైటీలో ఎక్కడైనా ఇల్లీగల్ జరిగితే మీరు పట్టుకోవాలి, ఈ సొసైటీని క్లీన్గా ఉంచాలి, తప్పు చేస్తే పట్టుకొని కోర్టు మీద నిలబెట్టాలి. ఈ అధికారాలు వాళ్ళకి మనమే ఇచ్చాం, మన రాజ్యాంగం ఇచ్చింది. వాళ్ళు ఈ 30,000 మంది ఉన్న దగ్గర 30,000 మంది ఉన్న ఈ సినిమా పరిశ్రమలో కొంతమంది మీద డౌట్లు ఉన్నాయి. వాళ్ళను నోటీసులు పంపించారు. ఏమండి, మాకు అనుమానాలు, మాకు డౌట్స్ ఉన్నాయి. కొంతమంది దొరికిన వాళ్ళు, వాళ్ళ దగ్గర మీ నెంబర్లు ఉన్నాయి కాబట్టి, వాళ్ళ దగ్గర మీ మెసేజ్లు ఉన్నాయి కాబట్టి అడుగుతున్నాం. ఈ నోటీసులు ఇచ్చింది మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి కాదు, మీరు నిందితులని కాదు, మీరు ముద్దాయిలని కూడా కాదు, జస్ట్ ఫర్ నోయింగ్. సినిమా వాళ్ళు డ్రగ్స్ బాగా ఇదైపోయారు అని సిట్ అధికారులు పట్టుకోవడం, దాన్ని గత వారం రోజుల నుంచి టీవీలో, మీడియాలో బీభత్సంగా ఒక రకంగా చెప్పాలంటే మేము సినిమాలు తీస్తుంటాం, మీకు చూపిస్తుంటామమ్మా. సిట్ అధికారులు వాళ్ళు మనకు సినిమా చూపిస్తున్నారు. ఈ డ్రగ్స్ అనేది మా సినిమా వాళ్ళు ఏమన్నా తీసుకున్నారు? అసలు మా సినిమా వాళ్ళు కూడా తీసుకున్నారు. అసలు గ్యారంటీ ఏంటి, రుజువులు ఏంటి, అసలు అడిగే విధానం ఎలా ఉండాలి? మేమేదో దోషులులాగా, సినిమా ఫీల్డ్ అంటే మొత్తం ఇదైపోయినట్టుగా, అది ఆ ఎక్స్పోజ్, ఆ విధానం ఏమవుతుందో, ఇంట్రాక్ట్ చేసే విధానం ఏమవుతుందో అది బాగాలేదమ్మా. సంవత్సరాల తరబడి భారతదేశంలో డ్రగ్ ఇష్యూ ఇంత బీభత్సం అయిపోయి ఇంతమంది యువతను బీభత్సం చేస్తుంటే, వాళ్ళని చాలామంది డ్రగ్ ఎలాగ పీడిస్తుంది అని పేపర్లు చదువుతున్నాం, లోకం కోడేకొస్తుంది. వాళ్ళు ఇప్పుడు దాకా ఎవరు పట్టించుకోలే, ఏ ఇంట్రాక్షన్ చేయలా, పని కట్టుకుని ఈ రకంగా టీవీలో చూపిస్తా సినిమా వాళ్ళు, అది చాలా తప్పమ్మా. అది తప్పుని ఖండించాలి. ఏ డ్రగ్స్ పోతాను ఎవరైతే ఎక్స్పోజ్ చేస్తున్నారో, ఎవరైతే దిగుమతి చేస్తున్నారో, ఎవరైతే అంటగడుతున్నారో, ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో, ఎవరైతే మానవ జీవితంతో ఆడుకుంటున్నారో వాళ్ళ ముందు మీరు పని చేయండి. మీరు ముందు రూట్స్ ఫస్ట్. ఈ డ్రగ్స్ అనే పోతున్న ప్రపంచంలో ఒక సినిమా మీడియా చెప్తే, సినిమా వాళ్ళు చెప్తే ఇంకెవరు వాడట్లేదు, ఇంక వీళ్ళే వాడుతున్నారు అన్నంత దుర్మార్గం ఉంది ఈ టీవీ ఎక్స్పోజింగ్. ఈ మొత్తం డే బై డే గోయింగ్ ఆన్ దిస్ ఇంట్రాగ్రేషన్. పేపర్లో మెయిన్ హెడ్లైన్స్ అదే, టీవీలో ఇది. వాట్ ఇట్స్ మీన్, దిస్ నాట్ కరెక్ట్. వాళ్ళు ఎంక్వైరీ పిలిచి మీరు మాకు 10 లక్షలు ఇస్తే మీరు మంచోడని చెప్తాం,
లేకపోతే బొక్కలు పెడతాం అంటే తప్పు అన్నారా? చెప్పనండి వెళ్ళిన వాళ్ళని. వాళ్ళే అన్నారు కదా, గౌరవంగా పిలిచారండి, గౌరవంగా అడిగారండి, గౌరవంగా పంపించారండి, పిలిస్తే మళ్ళీ వస్తాం. అయిపోయింది నాన్న. దీనికి మళ్ళీ ఎవడెవడో మాట్లాడి ఈ డ్రామాలు ఆడి ఓ ట్విస్టులు పెట్టి ఎందుకు వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసర్ని డిమోరలైజ్ చేయటం? మనం డిమోరలైజ్ చేశారా? నోటీస్ అందరికి వస్తే సినిమా ఇండస్ట్రీలో మొత్తం ఉన్నారు అందరు ప్రొడ్యూసర్లకి, అందరు డైరెక్టర్లకి, అందరు టెక్నీషియన్లకు వస్తే ఏమండి మేమంతా దొంగలమా అడగొచ్చు. ఇన్ని వేల మందిలో 15 మందికి వచ్చింది. అది కూడా ఏమన్నారు, సార్ మేము గౌరవంగా నోటీస్ పంపించాము, కొన్ని మాకు డౌట్స్ ఉన్నాయి. మరి వాళ్ళ దగ్గర నెంబర్లు ఉన్నాయిగా, అడుగుతారు. నెంబర్లు ఉన్నది మాత్రం బ్యాడ్ అని చెప్పట్లే వాళ్ళు. మా డౌట్ క్లారిఫికేషన్ కోసం గురుగారు కావాలంటే లేడీస్ మేమే ఇంటికి వస్తాం గౌరవంగా అన్నారు అని స్పష్టంగా ఉన్నారు. నాకు తెలిసి వాళ్ళ తప్పు లేదు. ఇందు మూలంగా అందరికీ తెలియజేయనిదేమనగా, ఆగేవే కంటిన్యూ. మాట వినకపోతే కంట్రోల్ చేసేందుకు సాధారణ బలగాలు, అదనపు బలగాలు కూడా రెడీగా ఉన్నాయి. టోటల్గా ఒకవైపు పోలీసుల హెచ్చరికలు, మరోవైపు రిజర్వేషన్ కోసం దేనికైనా రెడీ అంటున్న ఉద్యమకారులు. వెరసి గోదావరి జిల్లాలో టెన్షన్. అనుకున్నది చేసే పనిలో ఒకరు, అనుమతి లేకుండా చెయ్యనిచ్చే పనే లేదని మరొకరు. టోటల్గా అమలాపురం, పిఠాపురం, ముమ్మిడివరం, ఐపోలవరం, కిర్లంపూడి, కాకినాడ, తాళ్లరేవు ఇలా అన్ని ప్రాంతాల్లో టెన్షన్. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సివిల్ పోలీస్ వింగ్, రెడీగా జీపులు, ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే ఏర్పాట్లు. సమస్యాత్మక ప్రాంతాల్లో కనిపిస్తున్న ప్రస్తుత పరిస్థితి. మరికొన్ని గంటల్లో ముద్రగడ పెట్టిన పాదయాత్ర ముహూర్తం సమీపిస్తుండటంతో పరిస్థితి ఎలా ఉండబోతోందో అన్న ఉత్కంఠ పెరుగుతోంది. కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించిన టీడీపీ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆరోపిస్తున్నారు ముద్రగడ. 2 ఏళ్ల నుంచి పోరాడుతోన్న ఫలితం లేకపోవడంతో తాడో పేడో తేల్చుకోవడానికి చలో అమరావతి పాదయాత్రకు రెడీ అయ్యారు. ఇంటికొకరు చొప్పున తరలి రావాలని పిలుపునిచ్చారు. కానీ ఈ యాత్రకు పర్మిషన్ లేదంటున్నారు పోలీసులు. అసలు అనుమతి కోరకుండా యాత్ర ఎలా చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ముద్రగడ యాత్రకు సంఘీభావంగా గ్రామాల నుంచి బయలుదేరే ఆలోచనలో ఉన్న చాలా మందిని ఇప్పటికే హౌస్ అరెస్టులు చేశారు. ఇంకొంతమందికి ముందస్తు చర్యగా నోటీసులు జారీ చేశారు పోలీసులు. ప్రత్యేకించి కిర్లంపూడిలో డేగల్లా డ్రోన్లను తిప్పుతూ భద్రతను పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు, ప్రత్యేక బెటాలియన్లు జిల్లాలో కవాతు చేస్తుంటే ఇదేం చర్య అంటూ ప్రశ్నిస్తున్నారు కొంతమంది రాజకీయ నేతలు. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ కూడా ప్రభుత్వ చర్యను ఖండించారు. పాదయాత్రకు అనుమతి లేకుండా ప్రభుత్వం కావాలని చేస్తోందని ఆరోపిస్తున్నారు. ముద్రగడ్డకు 22 రాత్రి 23 పొద్దున్న నుంచే బందోబస్తుగా వేల మంది సంఖ్యలో పోలీసు ర్యాపిడ్ ఫోర్సెస్. ఏంటంటే ఆయన ఉగ్రవాది, ఆయన హంగర్ స్ట్రైక్ చేస్తే ఒకే నిమిషంలో ఎత్తేస్తారు. అదే మరి జగన్కు పర్మిషన్ ఇస్తున్నారు ఎట్లా? నువ్వు కూడా పాదయాత్ర చేసిన మేము పర్మిషన్ ఇచ్చినవా లేదా? జగన్కు ఒక పద్ధతి, ముద్రగడ్డకు ఒక పద్ధతి అనేది నాది ఉన్నది. ఏదైనా ఈ ఉద్యమాన్ని అణగదొక్కడానికి బదులు నీకు ఒక ఆలోచన ఉండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే అక్రాస్ ది టేబుల్ పిలిచి మాట్లాడి సాల్వ్ చేసుకోవాలి తప్పితే ప్రజలను, ఇన్నోసెంట్ పీపుల్ను, కామన్ పీపుల్, కూలినాలు చేసుకునేటోళ్ళను, పనుల మీద పోయేటోళ్ళను, ఉద్యోగాలకు పోయేటోళ్ళను, ఇంత హాస్పిటల్ పోయేటోళ్ళను ఇంత పరిశాన్ చేయడం ఏంది? విహెచ్ సహా కాపు నాయకులు చేస్తున్న ఆరోపణల్ని ఏపీ డీజీపీ తిప్పికొట్టారు. అసలు ఇంతవరకు ముద్రగడ సహా ఎవరూ కూడా అనుమతి కోసం అప్లై చేయలేదన్నారు. ఒకవేళ చేసున్నా కూడా గత అనుభవాల దృష్ట్యా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఇలాంటి ర్యాలీలకు అనుమతినిచ్చే ప్రసక్తే లేదన్నారు. ముద్రగడ పిలుపుతో యువత ఆవేశంగా వచ్చి సమస్యల్ని ఫేస్ చేయొద్దని హితవు పలికారు నండూరి సాంబశివరావు. ముద్రగడ పద్మనాభం గారు కానీ వారి అనుచరులు కానీ ఎవరైనా ఈ పాదయాత్రకి మాకు పర్మిషన్ కావాలి అని ఎక్కడ అడగలేదు. అది ఒక జిల్లా పరిధి దాటిపోతున్నది కాబట్టి ఈస్ట్ గోదావరి జిల్లా కాదు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అప్ టు అమరావతి అంటున్నారు కాబట్టి పలు జిల్లాలు ఉన్నాయి కాబట్టి డీజీపీ గారికి అప్లై చేయాలి. అది కూడా అప్లై చేయలేదు. వారు పిలుపునిచ్చి పాదయాత్ర రమ్మని ఎవరికైతే పిలిపించారో అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే
ఈ యాత్రకు పర్మిషన్ లేదు. దయచేసి మీరు ఆనరబుల్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఫాలో అవ్వండి. ఎవరు ఫాలో అవ్వకపోయినా అది లాకి, చట్టానికి వ్యతిరేకం అవుతుంది. విచ్ ఇస్ నాట్ కరెక్ట్. మేము వ్యతిరేకంగా పోతాము అని ముందుకు వస్తే పర్యవసానాలు చట్ట ప్రకారం చాలా తీవ్రంగా ఉంటాయి. అందుకని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను నాట్ టు ఫాలో ది అపీల్ గివెన్ బై ద లీడర్స్ రిగార్డింగ్ పాదయాత్ర అండ్ ఆల్సో లే సీజ్ ప్రోగ్రామ్స్ టుమారో. ఇక ముద్రగడ యాత్ర ఓ పొలిటికల్ స్టంట్ అంటూ విమర్శిస్తోంది టీడీపీ. ఇదంతా జగన్ సృష్టిస్తోన్న రాజకీయ కుట్ర అని కాపు కార్పొరేషన్ చైర్మన్ రామాంజనేయ రాజకీయ భౌతవ్యం కోసం ముద్రగడ ప్లాన్ అంటూ ఎమ్మెల్యే బడేటి బుజ్జి పాదయాత్రకు కౌంటర్ ఇచ్చారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కొంతమంది సెకండల్ని అడ్డం పెట్టుకుని ఈ రోజున కాపుల దగ్గరికి వెళ్ళి మరి బీసీలు మీకు అడ్డుగా ఉన్నారని, బీసీల దగ్గరకు వచ్చి కాపులు వస్తే మీకు ప్రాధాన్యత రాదని రెచ్చగొట్టి ఈ రాష్ట్రంలో కులాల మధ్యన చుచ్చు పెట్టేటటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ముద్రగడ పద్మనాభం గారు కూడా మీకు ఒకటే చెప్తాం, మీ రాజకీయ భవిష్యత్తు గురించి కాపుల్ని అమర్చకండి. గతంలో మీరు ఉన్నప్పుడు ఎంతమందికి పని కులపరంగా మీరు చేశారు. ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా కులానికి సంబంధించి ఉండదు. తెలుగుదేశం పార్టీ చాలామంది కాపులు, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కానీ చాలామంది కాపులు కూడా వాళ్ళందరికీ కూడా రాజకీయ భిక్ష పెట్టింది. ఒకప్పుడు ముద్రగడ పద్మనాభం గారు కూడా ఆ పార్టీలో నుంచి ఆ పార్టీలో మంత్రి పదవి చేసినటువంటి వ్యక్తి. మరి ఈ రోజున కన్న తల్లిని విమర్శించినట్టుగా దాని మీదే మరి తిరుగుబాటు చేసి నువ్వేం చేస్తావు అనే పరిస్థితికి వచ్చారంటే మాట్లాడవచ్చు, చేయొచ్చు, దానికి ఒక విధానం ఉంటుంది. కానీ రెచ్చగొట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలకి ఆటంకం కలిగిస్తూ ఉంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటానికి సిద్ధంగా లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రిజర్వేషన్ల కోసం పాదయాత్ర చేసే ఉద్దేశం ఉంటే ఒక్కసారి కూడా అనుమతికి ఎందుకు అప్లై చేయలేదు? ముందస్తు జాగ్రత్తల్ని వ్యతిరేకిస్తోన్న ఆయన జరగరానిది జరిగితే బాధ్యత తీసుకుంటారా అంటూ టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇటు ముద్రగడ పాదయాత్రకు సంఘీభావం ప్రకటిస్తోన్న వైసీపీ పోలీస్ చర్యను నిరసిస్తోంది. కులం, రాజకీయం, ప్రభుత్వం, రక్షణ చర్యలు, ఇన్ని కోణాల మధ్య రేపటి పరిస్థితి ఏంటి అన్నది ప్రస్తుతం ఏపీలో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. అంతా అయిపోయింది అనుకున్నాం, కానీ మ్యాటర్ మళ్ళీ తెరపైకి వచ్చిందిగా. అవును, స్తబ్దుగా ఉందనుకున్న మియాపూర్ భూముల వ్యవహారానికి మళ్ళీ రెక్కలొచ్చాయి. అన్ని పార్టీల నిరసన అయిపోయింది. ఇక పొలిటికల్గా మ్యాటర్ క్లోజ్ అయిపోయింది అనుకున్న తరుణంలో చిన్న గ్యాప్ తర్వాత పెద్ద టర్న్ తీసుకుంది. ల్యాండ్ స్కామ్ పై సిబిఐ దర్యాప్తు జరగాల్సిందేనంటూ పిటిషన్ హైకోర్టుకి వెళ్ళింది. 10,000 ఎకరాల భూములు, 50 కోట్ల రూపాయల విలువైన స్థలాలు, దొంగ రిజిస్ట్రేషన్లు, అక్రమంగా లోన్లు. సీన్ కట్ చేస్తే సబ్ రిజిస్ట్రార్ల బదిలీలు, సస్పెన్షన్లు. కేసు తీవ్రత చాలా పెద్దది, కానీ దర్యాప్తు చేస్తోంది ఒక సాధారణ సిట్ అంటూ విపక్షాలు మొన్నటి వరకు నినదించాయి. సిబిఐ విచారణ జరగాల్సిందే అంటూ డిమాండ్ చేశాయి. క్షేత్రస్థాయి పరిశీలనలు చేసి అసలు ప్రభుత్వం ఎందుకు దీనిపై స్పందించదంటూ కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నిలదీశాయి. అయితే భూమి ప్రైవేటు పరం కాలేదని, ప్రభుత్వ ఆధీనంలోనే ఉందని క్లారిటీ ఇచ్చింది సర్కార్. పొలిటికల్ గా కొద్ది రోజులు స్తబ్దుగా ఉన్న మియాపూర్ ల్యాండ్ వ్యవహారం ఇప్పుడు మళ్లీ ల్యాండ్ మైన్లా మారింది. అక్రమాలు జరిగినట్టు క్లియర్ గా కనిపిస్తుంటే భూమి కబ్జా కాకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు బీజేపీ నేత రఘునందన్. స్వతహాగా లాయర్ అయిన ఆయన హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. తన దగ్గరున్న అన్ని ఆధారాలను హైకోర్టుకు సమర్పించి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఎలా బేఖాతరవుతున్నాయో తన పిటిషన్లో చెప్పుకొచ్చారు. సాధారణ పోలీసులు చేసే దర్యాప్తు వల్ల కేసు తప్పుదారి పట్టే అవకాశం ఉంది కాబట్టి సిబిఐ దర్యాప్తు కావాలని కోరారు రఘునందన్. 40,000 కోట్ల రూపాయలు ఇప్పటికే వివిధ ప్రభుత్వ బ్యాంకుల నుంచి, కొన్ని బినామీ కంపెనీల నుంచి లోన్లు తీసుకున్నారు. కాబట్టి కూకట్పల్లి పోలీసులో, మియాపూర్ పోలీసులో ఇన్వెస్టిగేషన్ చేసినట్లయితే కంపెనీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ విషయంలో కానీ, లేదా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని అరెస్ట్ చేసే విషయంలో కానీ, సబ్ రిజిస్ట్రార్ల దగ్గర అయినటువంటి డాక్యుమెంట్స్ని సీజ్ చేసే విషయంలో కానీ, లేదా తమ కంటే పై ఉన్నత అధికారులు, రాజకీయ నాయకులు ఈ కేసుతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేయడంలో స్థానిక పోలీసులకు ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి సుప్రీంకోర్టు, ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ఉత్తర్వులు భంగం కలిగింది. కాబట్టి మేము సిబిఐ విచారణకు అడుగుతా ఉన్నాం. ఇప్పటికీ కేవలం ఒక 3-4 సబ్ రిజిస్ట్రార్లని సస్పెండ్ చేసి, కొంతమందిని ట్రాన్స్ఫర్ చేసి, 1-2 సివిలియన్స్ని అరెస్ట్ చేసి, ఈ మొత్తం థియరీకి కింగ్ పిన్ అయినటువంటి వ్యక్తిని ఈ రోజు దాకా కూడా అరెస్ట్ చేయకుండా తెలంగాణ పోలీస్ యంత్రాంగం ఎవరి మన్ననల కోసం ప్రయత్నం చేస్తుంది అనేది మేము కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ వ్యవహారంలో న్యాయం జరగాలంటూ బీజేపీ కోర్టుకు వెళ్తే
ఇదే విషయమై కాంగ్రెస్ నిరసనకు దిగింది. మియాపూర్ భూ స్కామ్ లో ప్రధాన నిందితుడు గోల్డ్ స్టోన్ ప్రసాద్ ను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నిస్తున్నారు. కబ్జాకోరు దర్జాగా హైదరాబాద్ లో తిరుగుతుంటే అరెస్ట్ చెయ్యరా అంటూ హోంమంత్రి నాయని నరసింహారెడ్డిని కలిశారు. ఆ తర్వాత మంత్రుల నివాస ప్రాంగణం ముందు ధర్నాకు దిగారు. ఎంత అన్యాయం అంటే ఇంత దోచుకున్న దోపిడీ దాడు అమెరికాలోనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా రికార్డ్ అయిన గోల్డ్ స్టోన్ ప్రసాద్ అనే వ్యక్తి, అనంతపురానికి చెందిన వ్యక్తి, ఈరోజు గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ భూమిలోని ఎక్కడికక్కడ దొంగ పేపర్లు సృష్టించి అమ్ముకొని వేల కోట్లు సంపాదించి దాని బయటపడ్డ తర్వాత అతని పేరు మీద కేసు కూడా రిజిస్టర్ కాకపోవడం దురదృష్టకరం. దీంట్లో కొందరి ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని చెప్పి ప్రజలతో పాటు మేమందరం కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా అమాయకులు అలాగే మేధావి వర్గానికి చెందిన కె కేశవరావు గారు, రాజ్యసభ ఎంపీ గారు, ప్రసాద్ హైదరాబాద్లో 5 రోజులకి తిరుగుతున్న సంగతి తెలియదా? ప్రసాద్ని అరెస్ట్ చేయకపోవడానికి కారణాలు ఏమిటి? నిజంగా దురదృష్టకరం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు వెంటనే ప్రసాద్ గోల్డ్ స్టోన్ ప్రసాద్ని అంతర్జాతీయ అమెరికాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ భూ కుంభకోణాల్లో బాగున్న వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ మియాపూర్ భూముల వ్యవహారాన్ని వదిలే ప్రసక్తి లేదంటున్నారు. రఘునందన్ దాఖలు చేసిన పిటిషన్ పై వచ్చే మంగళవారం విచారణ షురూ కానుంది. ఇటు ప్రభుత్వం గోల్డ్ స్టోన్ ప్రసాద్ ను అరెస్ట్ చేయకపోతే తామే పట్టిస్తామని, అప్పటికీ చర్యలు తీసుకోకపోతే రాజకీయంగా టీఆర్ఎస్ కు సవాల్గా నిలుస్తామని చెప్తోంది. ఇక అటు ఏపీలో విపక్షాలు ఏ అంశాలపై దాడి చేసే అవకాశం ఉందో వాటన్నిటిని కవర్ చేశారుగా సీఎం. అవును, విభజన హామీల అమలును టార్గెట్ చేస్తూ లబ్ధి పొందుదామనుకుంటున్న విపక్షాలకు ఛాన్స్ లేకుండా చేసే ప్రయత్నంలో ఉన్నారు చంద్రబాబు. రాష్ట్రపతి ప్రమాణ స్వీకార మహోత్సవానికి వెళ్లి రాష్ట్ర అభివృద్ధి మాటేంటని అడుగుతున్నారు. పోలవరం, అమరావతి నిధులు, టోటల్గా అన్ని అంశాలను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వ పెద్దలతో వరుస చర్చలు జరిపారు. భారత 14వ రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారానికి హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు ఆ తర్వాత ఫుల్ బిజీగా మారిపోయారు. కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహించారు. అమరావతి, పోలవరం నిర్మాణం తదితర అంశాలపై హామీలను త్వరితగతిన అమలు చేయాల్సిందిగా కోరారు. మొదట టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో హెచ్ఆర్డీ మంత్రి ప్రకాష్ జవదేకర్, హర్షవర్ధన్తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో కేంద్రీయ, గిరిజన వర్సిటీల ఏర్పాటు, ఇప్పటికే ప్రారంభమైన కేంద్ర విద్యా సంస్థలకు నిధుల మంజూరు గురించి చర్చించారు. అమరావతి, పోలవరం నిర్మాణాలకు పర్యావరణ అనుమతుల గురించి మాట్లాడారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తోనూ మాట్లాడారు ఏపీ సీఎం. ఇక ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో చర్చించిన చంద్రబాబు రాష్ట్రానికి ఉన్న రెవెన్యూ లోటును, పోలవరం నిధుల్ని అడిగారు. కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీని కూడా వెంటనే అమల్లోకి తీసుకురావాలన్నారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక విషయాలు వారితో డిస్కస్ చేశాం. విభజన తర్వాత మనకు స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వడం, అందులో పోలవరం నేషనల్ ప్రాజెక్టుగా డిక్లేర్ చేయడం, ప్రాజెక్ట్ ఇప్పటికే ఒక 3,000 కోట్లు ఖర్చు పెట్టాం, ఆ డబ్బులు కూడా రావాలి, దాని విషయం కూడా చర్చించాను. అదే మరి స్పెషల్ స్టేటస్ వదిలి స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారు, ఆ స్పెషల్ ప్యాకేజీలు ఈఏపీ ఆ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకుండేది 1 సంవత్సరం 4 నెలల టైం ఉంది, ఆ విషయం కూడా ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడాను. పోలవరం సహా ఇతర హామీలపై కాంగ్రెస్, వైసీపీ సృష్టిస్తోన్న వాదనల్లో అర్థం లేదని, కేంద్రంతో సమన్వయించుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడడంలో రాజీ పడే ప్రసక్తే లేదంటున్నారు చంద్రబాబు. సిరిసిల్లలో దళితులు, వెనుకబడిన వర్గాలను చావగొడుతున్నారని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ టార్గెట్ చేస్తుంటే కాంగ్రెస్ ప్రాజెక్టులను అడ్డుకుంటోందని విమర్శించారు తెలంగాణ మంత్రి కేటీఆర్. కోర్టు కేసులతో ప్రాజెక్టులను అడ్డుకోవాలని ప్రతిపక్షం చూస్తోందని అన్నారాయన. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారానైతే ఆ ఎండిపోయిన పాలమూరును, కరువు బారిన పడ్డ మీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లాంటి ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు అదే పాలమూరు రంగారెడ్డి పథకాన్ని అడ్డుకొని మళ్ళీ ఒక్కసారి రైతుల నోట్లో మట్టి కొట్టడానికి, గతంలో మనను పరిపాలించిన వాళ్ళే మళ్ళీ ఒక్కసారి తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టడానికి, వాళ్ళ గొంతు నొక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దొంగ కేసులు వేస్తున్నారు కోర్టుల్లో. స్వయంగా శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉపనాయకుడు జీవన్ రెడ్డి గారు స్వయంగా ఒప్పుకున్నారు. చచ్చిపోయిన వాళ్ళ వేలి ముద్రలు పెట్టి
కోర్టులో కేసేషన్లు మీరు హైకోర్టులో అంటే ఒప్పుకున్నాడు ఆయననే. అవును తెలుసో తెలియకనో వేసినాం, ఆయననే ఒప్పుకున్నాడు.